తాండవ రిజర్వాయర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి రైతులు మత్స్యకారులకు అండగా నిలుస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000 ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలమే కాదు, పాకిరేపేట మండలం, కోటవోట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, దవతలపూడి మండలం, తుని అక్కడ వరకు తాండవ నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను, కానీ మీకు అంత తెలిసిందే, నిర్లక్ష్యం చేశారు. కనీసం గేటుకి కన్నం పడితే కన్నం కూడా మిగిలిపోయారు. మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం. అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండం చేశారమ్మా. ఈ కమిటీ ఉన్నారు, కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీది, రైతులు ఓట్లు ఎలక్టెడ్ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు.